గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి, అది కూడా 48 గంటల డెడ్ లైన్లో ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ మీద మేము అటాక్ చేస్తాము అంటూ డొనాల్డ్ ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ అదే స్థాయిలో స్పందించింది. మీరు కనుక మా మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ మీద మేము అటాక్ చేస్తాము అనేటువంటి మాటని చాలా స్ట్రాంగ్గా ఇరాన్ చెప్తోంది. ఈ విషయంతో పాటుగా అమెరికా మా మీద కనుక ఆంక్షలు చేస్తే, మా న్యూక్లియర్ వెపన్స్ మీద కనుక అటాక్ చేస్తే మేము భారతదేశం మీద అటాక్ చేస్తాము అనేటువంటి మాట పాకిస్తాన్లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ చెప్తున్నారు. యాక్చువల్గా ఎందుకని ఇంత అటాక్స్ గురించి, దాడుల గురించి, యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారు? అదంతా పోయి భారతదేశం మీద ఎందుకు చూపిస్తామంటూ పాకిస్తాన్ చెప్తోంది. మనతో పాటుగా ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. హలో అండి, నమస్తే. సో మనం యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అది కాస్త 3rd వీక్ అయిపోయింది, 4th వీక్ కూడా ఎంటర్ అయిపోయింది. స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ డే అన్నంత స్ట్రాంగ్గా. ఎందుకని ఈ 3 దేశాలు ఫైట్ చేసుకుంటున్నాయి? అది మనం ఫస్ట్ నుంచి అనుకున్నదే. రకరకాల నెరేటివ్స్ వచ్చాయి, రకరకాల థియరీస్ వచ్చాయి. కాసేపు స్టార్టింగ్లో అక్కడ ఉన్న జనాలకి, ప్రజలకి ఆ రెజీమ్ బాగా ఒప్రెస్ చేస్తుంది, ఆ రెజీమ్ కోసం, ఆ చేంజ్ కోసం చేస్తున్నాం, ఆ ప్రజల కోసం చేస్తున్నాం, ఒక నెరేటివ్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు న్యూక్స్ డెవలప్ చేస్తున్నారు, అదొక నెరేటివ్ వచ్చింది. సో ఇంకోటి తర్వాత వచ్చిన నెరేటివ్ వాళ్ళు యూఎస్కి అటాక్ చేసే కేపబిలిటీస్ వాళ్ళకి వచ్చాయి కాబట్టి మేము చేయాల్సి వచ్చింది అన్నారు. తర్వాత మళ్ళీ అసలు యూఎస్ని అటాక్ చేసే ఛాన్సే లేదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఈయన జో కెంట్ అని వాళ్ళ కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన రిజైన్ చేసి ఆయన ఏమన్నారంటే యూఎస్లో 18 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అసలు వాళ్ళకి న్యూక్లియర్ డెవలపే చేయట్లేదు అనే విషయం ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఒక ఫత్వా కూడా ఉంది అగేన్స్ట్ న్యూక్లియర్ డెవలప్మెంట్, ఇంతకు ముందర ఖమేనీ పెట్టింది ఉందని చెప్పి వాళ్ళు అన్నారు. సో నరేటివ్స్ పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళే బస్ చేసుకుంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి 2 లెవెల్స్ ఉంది. ఒకటి ఏంటంటే సివిలైజేషనల్ వార్, ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి జియో పొలిటికల్ వార్. సివిలైజేషనల్ వార్ అంటే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇరాన్ ఏంటంటే ఇస్లామిక్, అది ఒక ఇస్లామిక్ ఎంటిటీ. దానికి ఇప్పుడు జూయిష్ ఆక్యుపేషన్ అన్నట్టు భావిస్తారు ఇజ్రాయెల్ ఏరియాలో. World War II తర్వాత యూరోపియన్స్ వచ్చారు, ఆష్కనాజీస్ వచ్చారు, వాళ్ళు ఆక్యుపై చేశారని భావించి దే ఆర్ నాట్ సపోజ్ టు బీ దేర్. సో దిస్ ఇస్ ఫర్ ఇస్లాం అని అదొకటి ఒక మాస్లో నడిపే ఒక నెరేటివ్. అది ఇజ్రాయెల్ వచ్చేసరికి మా ఎగ్జిస్టెన్స్కి, మా జుదాయిజంకి, తర్వాత మా 3rd టెంపుల్ ఆఫ్ సోలమాన్ కోసం, అండ్ ఇన్ఫ్యాక్ట్ మా నెక్స్ట్ మెస్సాయా కోసం ఇదంతా చేయాల్సి వస్తుందని వాళ్ళకి ఒక సివిలైజేషన్ నెరేటివ్ ఉంది. ఇది కూడా మాసెస్ నమ్ముతారు. సో ఇది కాకుండా దీనికంటే ఇంకా సూపర్ ఇంపోజ్ అయ్యేది జియో పొలిటికల్ నెరేటివ్. సో దాంట్లో జియో పొలిటికల్ ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్కి ఒక స్ట్రాంగ్ డామినెన్స్ అనేది ఉంది. సో అది ఇజ్రాయెల్ అయినా యూఎస్ అయినా డామినెన్స్ని బ్రేక్ చేయటం, యూఎస్ అయితే దాని డామినెన్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకోవటం, ఇజ్రాయెల్ అంటే ఆ వెస్ట్ ఏషియా మొత్తంలో ఒక సూపర్ పవర్ లాగా ఇజ్రాయెల్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఒక రీజనల్ ప్లేయర్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ రీజనల్ ప్లేయర్ లాగా ఉంది. కానీ అక్కడ ఆల్ ఆఫ్ ద గల్ఫ్ యూఎస్ కంట్రోల్ ఎక్కువ ఉంది, కానీ అది ఇజ్రాయెల్ అన్నట్టు నడిపేటట్టు లేదు. సో ఆఫ్కోర్స్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్తో అబ్రహాం అకార్డ్స్ ఇవి అవి పెట్టుకుని అవి చిన్నగా ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుంది. కానీ సో జియో పొలిటికల్గా దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అందుకనే మనం ఇప్పుడు చూస్తే, మన దేశంలో కూడా చూస్తే, మనం కొంతమంది హూఎవర్ ఆర్ దేర్ వాళ్ళు ఒక బయాస్ అనేది తీసుకున్నారు. కొంతమంది ఇరాన్ని సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తారు. ఈ సపోర్ట్ చేసే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనేది ఒక సివిలైజేషనల్ వార్ఫేర్గా చూస్తున్నారు. దట్ ఇస్లాం ఇస్ అ థ్రెట్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రో ఇజ్రాయెల్ వెళ్తున్నారు. ఇంకొంతమంది కాదు, ఇరాన్ హెస్ నెవర్ బిన్ అ థ్రెట్, పర్షియన్ సివిలైజేషన్స్ పార్ట్ ఆఫ్ ఆర్ సివిలైజేషన్, లేకపోతే ఇస్లామిక్ సివిలైజేషన్స్ నో డిఫరెంట్ ఫ్రమ్ ఆర్ సివిలైజేషన్ అనే వాళ్ళు వచ్చేసరికి ఇరాన్కి సపోర్ట్ చేసి ఇజ్రాయెల్కి అగేన్స్ట్ వెళ్తున్నారు. సో ఇది ఒక డైకాటమీ కనబడుతుంది. కానీ మన ప్రభుత్వం చూసినా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా మేజర్ వరల్డ్ లీడర్స్ ఎవరైనా చూసినప్పుడు జియో పొలిటికల్ యాంగిల్లోనే చూస్తున్నారు. ఎకానమిక్ ఇంపాక్ట్ ఏంటి, ట్రేడ్ ఇంపాక్ట్ ఏంటి, ఎనర్జీ ఇంపాక్ట్ ఏంటి, తర్వాత టెక్నాలజీ రిలేటెడ్ ఇంపాక్ట్ ఏంటి, ఇవి చూసి ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతోంది. ఎన్విరాన్మెంట్ మీద ఐడియల్లీ ఉండాలి, కానీ నిజం చెప్పాలంటే నంబర్ ఆఫ్, అంటే ఇప్పుడు ఒక దీపావళి అనేది ప్రాబ్లం అవుతున్నది. కానీ ఇప్పుడు అదే వాళ్ళు ఒక ట్వీట్ చూశాను, దట్ ఒక దీపావళి పండుగ నాడు మనం ఎన్ని రాకెట్లు కాలుస్తున్నాం, అంతకంటే ఎక్కువ డ్రోన్స్ ఇరాన్ ఒక రోజు వాడుతుంది ఇజ్రాయెల్ మీద అని ఎవరో ట్వీట్ పెట్టారు. ఇది రైట్. సో ఎన్విరాన్మెంట్ ఇప్పుడు సైడ్ ట్రాక్ అయింది. మొన్నటిదాకా ఎన్విరాన్మెంట్ అన్నారు, ఇవాళ సైడ్ ట్రాక్ చేసుకొని దే ఆర్ గోయింగ్ ఆల్ అవుట్, అన్ని బాంబ్ చేసుకుంటూ పోతున్నారు. ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళే యూఎస్ అయినా యూరోపియన్ నేషన్స్ అయినా దే హవ్ బీన్ ఎంకరేజింగ్ దిస్. సో ఓవరాల్ మనం ఇది రెండు చూడాలి, ఈ రెండు కంటెక్స్ట్లు చూడాలి, సివిలైజేషన్, జియో పొలిటికల్. దీనికి జియో పొలిటికల్ అనేది ఇంకా సుప్రీం అవుతుంది. ఎందుకంటామంటే ఇప్పుడు సివిలైజేషన్గా ఇట్ ఇస్ బిట్వీన్ ఇస్లాం అండ్ జుదాయిజం అండ్ క్రిస్టియానిటీ అనుకున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, మీకు వెస్ట్ ఏషియాలో ఉన్న ఆల్ ఇస్లామిక్ నేషన్స్ ఆర్ సపోర్టింగ్ యూఎస్ ఇజ్రాయెల్ విచ్ ఆర్ నాన్ ఇస్లామిక్ అగేన్స్ట్ ఇరాన్ విచ్ ఇస్ ఇస్లామిక్. సో ఇక్కడ మనం మన దేశంలో ఇది సివిలైజేషన్ వార్ అనుకున్నా కూడా అక్కడ అట్లా లేదే, మరి ఇస్లాం అంతా కలిసి చేయట్లేదు అది. సో అక్కడ జియో పొలిటికల్ గానీ చూస్తున్నారు.
ఇన్ఫ్యాక్ట్ జరిగే అటాక్స్ అని మీరు చూస్తే కూడా రిలీజియస్ అటాక్స్ జరగట్లా, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద జరుగుతున్నాయి. అట్ ద సేమ్ ఇప్పుడు మనకి ఇండియాలో ఎప్పుడన్నా టెర్రరిస్ట్ థ్రెట్స్ ఉంటే తిరుపతిని కొంచెం ఫోర్టిఫై చేస్తారు, సోమనాథ్ ఫోర్టిఫై చేస్తారు, అయోధ్యాని ఫోర్టిఫై చేస్తారు. అది సివిలైజేషనల్ బ్యాటిల్ లాగా టెర్రరిస్ట్ తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇరాన్లో అయినా, ఎక్సెప్ట్ ఫర్ అల్-అక్సా మాస్క్, ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా చూస్తే మీకు మిలిటరీ ఇన్స్టాలేషన్స్, ఎనర్జీ, పవర్ ఇన్స్టాలేషన్స్, ఇప్పుడు కొత్తగా ఈ 48 hours మీరు చెప్పిన డెడ్ లైన్ తర్వాత డీసాలినేషన్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, వీటిని టార్గెట్ చేస్తామని. సో ఎక్కడ కూడా సివిలైజేషన్ యాంగిల్ డైరెక్ట్గా యాజ్ ఆఫ్ నౌ కనబడట్లా. ఇట్ ఈస్ జియో పొలిటికల్. అది మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ అబౌట్ ఆ రీజన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో దే కంట్రోల్ 20% ఆఫ్ గ్లోబల్ సప్లైస్ ఆఫ్ ఎనర్జీ. అండ్ ఈ 20% ఇప్పుడు చైనాకి 50% ఎనర్జీ సప్లై వచ్చేది ఆ ఏరియాని, జపాన్కి 90% సప్లై వచ్చేది ఆ ఏరియాని, మనకి ఎల్ఎన్జీ వరకు మనకి అరౌండ్ ఐ థింక్ 40% మనకి ఖతార్ నుంచి వస్తుంది. సో ఈ ఎనర్జీ సప్లై అంతా దాని మీద ఒక మేజర్ వార్ లాంటి జరుగుతుంది. సో ఇంత అవుతున్నప్పుడు కూడా మళ్ళీ డెడ్ లైన్లు పెట్టడం, 48 hours మీరు ఓపెన్ చెయ్యండి అనేది. అంతకుముందు అదే డొనాల్డ్ ట్రంప్ మా ఆర్మీని పంపిస్తాము టు ప్రొటెక్ట్ దట్ షిప్స్ కోసం మేము పంపిస్తామన్నారు. ఆ తర్వాత అది ఇంపాసిబుల్ అవుతుంది కాదు అన్నారు. మళ్ళీ ఇప్పుడు 48 hours ఒక అల్టిమేటం ఇవ్వడము అనేది, ఇరాన్ అంతే తీవ్రంగా దాన్ని నో అని చెప్తోంది ఎందుకు? మళ్ళీ మీరు అటాక్ చేస్తే మేము ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తాము. ఇది కంప్లీట్గా ఒక సర్కిల్ లాగా అవుతోంది కదా. కరెక్ట్. ఇంకోటి కానీ ఇరాన్ మీరు దాని రెస్పాన్స్ ఇచ్చే తీరు చూడాలి. ఆ తీరులు ఏంటంటే సీరియస్గా తీసుకోవట్లేదు, రైట్? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూఎస్ 48 hours డెడ్ లైన్ యూఎస్ ఇవ్వాల, ట్రంప్ ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు? ఇది ఒఫీషియల్ స్టేట్మెంట్ కాదు, ప్రెస్ రిలీజ్ కాదు. ట్రూత్ సోషల్ అంటే ఆయన మెటా మీద, ట్విట్టర్ మీద కోపంతో స్టార్ట్ చేసిన ట్రూత్ సోషల్ మీద ఆయన అక్కడ పెట్టాడు 48 hours ఇది చేస్తారా, లేకపోతే మేము మిమ్మల్ని మీ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొడతాం, అది కూడా యువర్ లార్జెస్ట్ పవర్ ప్లాంట్ని కొడతామన్నారు. లార్జెస్ట్ అంటే వాళ్ళకి బుషెహర్ పవర్ ప్లాంట్ వస్తుంది, న్యూక్లియర్ ఫెసిలిటీ, అది డెవలప్డ్ బై రష్యా. సో ఎసెన్షియల్లీ ఇట్ ఇస్ ఎ థ్రెట్, నాట్ జస్ట్ ఇరాన్, రష్యా కూడా. దట్ నీ టెక్నాలజీ రష్యా ఇప్పుడు ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తుంది, పుతిన్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇరాన్కి ఎనీవే ఇస్తుంది. ఎనీవే పుటిన్ వాజ్ ఎనీవే సపోర్టింగ్. ఇప్పుడు ఇజ్రాయెల్, యూఎస్ కూడా న్యూక్లియర్ ఆప్షన్స్ ఉన్నాయన్నప్పుడు రష్యా ఇమీడియట్గా మీరు న్యూక్ వేస్తే రష్యా 100% మీ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి అని రష్యా ముందరి నుంచి చెప్తూ వస్తున్నది. కానీ ఇక్కడ కూడా సింబాలికల్గా అటాక్ ఏంటది? దట్ ఇట్స్ అ రష్యన్ ప్లాంట్, ఇట్స్ అ రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్, అది కూడా న్యూక్లియర్, అది కూడా ఇరాన్లో. అండ్ దర్స్ అ లార్జెస్ట్ పవర్ ప్లాంట్, అది కొడితే చాలా మటుకు క్రిపుల్ అవుతుంది లైఫ్. సో దీన్ని టార్గెట్ చేస్తామని అన్నారు. సో ఇది ట్రూత్ సోషల్ పోస్ట్ లాగా వచ్చింది. మీరు ఇప్పుడు మొన్ననే వచ్చిన ఐఆర్జీసీ స్టేట్మెంట్స్ కూడా ఎట్లా వచ్చాయంటే మీరు చూస్తే ఇప్పుడు భాష మారింది. మొదట్లో ఏంటంటే ఒక కొంచెం బాగా ఒక వారియర్ మోడ్లో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అంటే కొంచెం సెటైరికల్గా మాట్లాడుతున్నారు ట్రంప్ మీద. ఇన్ఫాక్ట్ ఇంగ్లీష్లో డైరెక్ట్గా అన్నారు ట్రంప్ యు ఆర్ ఫైర్డ్ అని ఒక మాట. ఎందుకంటే ట్రంప్ ఆయనకు ఒకటి ఇది ఒక అది అప్రెంటిస్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది యూఎస్లో, అంటే మనకి బిగ్ బాస్ ఉన్నట్టు. దాంట్లో ఏంటంటే జనాలు వస్తారు, అది ఇంటర్వ్యూ లాగా ఉంటుంది, ఎండింగ్లో ఇఫ్ యూ నాట్ టేకిన్ యు ఆర్ ఫైర్డ్ అంటాడు, తర్వాత మనిషి వెళ్ళిపోతాడు అనమాట. అంటే బిగ్ బాస్లో అవుట్ అయిపోయినట్టు. సో అట్లాగే యు ఆర్ ఫైర్డ్ అని చెప్పటం. తర్వాత ఇంకోటి ట్రూత్ సోషల్లో ప్రతి దాంట్లో కూడా ట్రంప్ ఎండింగ్లో ఏదో కూడా అంటాడు, 48 hours డెడ్ లైన్ అంటాడు, ఏదో ఒకటి అంటాడు, ఇండియా మీద 200% ట్యాక్స్ అంటాడు. చివరికి ఏమంటాడంటే దానిలో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటాడు. సో అది కూడా ఈయన అన్నారు, ఇది మొత్తం అని యు ఆర్ ఫైర్డ్ ట్రంప్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అని కట్ చేశారు. అంటే ఇప్పుడు సెటైరికల్గా, విచ్ మీన్స్ ఐఎమ్ నాట్ టేకింగ్ యూ సీరియస్లీ. సో ఆ యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడే రీసెంట్గా ఐ థింక్ 1-2 days బ్యాకే ఇరాన్ ఒక యానిమేటెడ్ వీడియో కూడా రిలీజ్ చేసింది స్టేట్ ఆఫ్ హార్మూజ్ మీద. అది ఎవరికైనా ఇఫ్ దే కెన్ సీ చూడొచ్చు వాళ్ళు. యానిమేటెడ్ వీడియో చేస్తే స్టేట్ ఆఫ్ హార్మూజ్లో చాలా సెటైరికల్గా ఉంది అది. దట్ ట్రంప్ ఇది ఇరాన్ని బ్లాక్ చేద్దామని ట్రై చేసినట్టు, వీళ్ళేమో అక్కడ షిప్స్ అని ఆపేసినట్టు, తర్వాత వెళ్ళే షిప్స్ అని ఒక $2 million ఇచ్చి వెళ్ళొచ్చు అన్నట్టు. సో $2 million ఇస్తే వీళ్ళు లెట్ యూ గో అంటే ట్రంప్ బాధపడుతుంది. చివరికి డ్రోన్స్తో ట్రంప్ని కొట్టినట్టు ఒక యానిమేషన్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సెటైరికల్. మీరు ఇనీషియల్ ఖమేనీని వాళ్ళు టార్గెట్ చేసి చంపేసిన తర్వాత అప్పుడు వచ్చిన మీరు వీడియో క్వాలిటీస్ చూస్తే చాలా హై ప్రొఫైల్, హై విఎఫ్ఎక్స్ లాంటి వీడియోస్ చేశారు. ఆయనకి ఒక ఎట్లా అంటారంటే మెమోరియల్ లాంటి హై డెఫినిషన్ వీడియోస్ లాంటివి, గుడ్ ఏఐ వీడియోస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే లో క్వాలిటీ మీమ్ లెవెల్ కంటెంట్ చేస్తున్నారు. అంటే we don't consider you at all. What are you talking? We don't care. మీరు రోజు కూడా అంటున్నారు, రైట్? సో దానిపైన ఇంకోటి మనం ఏం గమనించాలంటే ట్రంప్ మాట్లాడే దాంట్లో కూడా ఇప్పుడు మొన్ననే ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మేము మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అనుకున్నది అచీవ్ చేసాము, వీ మే వైండ్ డౌన్ అని ఒక మాట వచ్చింది. సో ఇది చాలా మంది ఒక డిఎస్కలేషన్, ఆఫ్ ర్యాంప్ లాగా భావించారు. అంటే ఇది ఇరాన్ పట్టుకొని అప్పుడు నెగోషియేషన్, ఓహో మీరు వైండ్ డౌన్ అన్నారు కదా, ఇది చెప్పండి టర్మ్స్ ఏంటి, సో దానికోసం అన్నాడా, రైట్? సో అట్లా రెగ్యులర్గా ఇవి వస్తున్నాయి. సో ఇవాళ దాంట్లో కూడా ఈ థ్రెటన్ చేస్తూ పవర్ ప్లాంట్ని, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆయన హీస్ టాకింగ్ అబౌట్ వైండింగ్ డౌన్, రెండు ఒకేసారి చెప్తున్నారు ఆయన. సో ఇది ఇరాన్ కూడా క్యూ ఇవ్వటం, దట్ వీ వాంట్ టు నెగోషియేట్. కానీ ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, వీ డోంట్ బిలీవ్ వాట్ ట్రంప్ సేస్. ఆయన ఏదన్నా కూడా ఆయన నమ్మం మేము. సో దానివల్ల వీ విల్ డూ అవర్ థింగ్. మీరు నిజంగా ఆఫ్ ర్యాంప్, డిఎస్కలేషన్, వైండింగ్ అవుట్ అయితే ఇంకా మీ ట్రూప్స్ ఎందుకు పంపిస్తారు, ఇంకా మీ షిప్స్ ఎందుకు వస్తున్నాయి, ఇంకా అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో దిస్ ఇస్ ది నరేటివ్ వార్ఫేర్ గోయింగ్. సో డెఫినెట్లీ ఇరాన్ అనేది ట్రంప్ని నమ్మదు, అట్లాగే ట్రంప్ ఇరాన్ నమ్మదు. ఎటువంటి యుద్ధంలోనే ట్రస్ట్ అనేది ఉండదు, అక్కడే మీడియేటర్స్ వస్తారు. సో ఇప్పుడు ఇవాళ వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్రైసిస్ మీద మీడియేట్ చేయడానికి ఖతార్
టర్కీ, ఈ రెండు, అండ్ ఐ థింక్ ఈజిప్ట్, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, ఈ మూడు బ్యాక్ ఛానల్ ట్రై చేస్తున్నాయి అంటున్నారు. దట్ ఇరాన్ రెజీమ్తోనూ మాట్లాడటము, యుఎస్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి దే ట్రైంగ్ టు బ్రింగ్ సమ్ క్లోజర్, బట్ ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్ అంటున్నారు. సో ఇవి ఆ మీడియేషన్ అనేది జరుగుతుంది. సో అఫ్కోర్స్ ఈ స్ట్రెచ్లోనే మొన్ననే ఒకళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు దట్ ఇప్పుడు ఇండియా అన్న పొజిషన్లో ప్రధానమంత్రికి మోదీ గారికి ఉన్న పొజిషన్లో ఆయన మీడియేట్ చేసి చెప్తే ఆపే స్తోమత ఉంది అన్నారు. కానీ బట్ స్టిల్ ప్రస్తుతానికైతే మనము ఓవర్ట్గా మరి మీడియా ముందర అయితే చేయట్లేదు, బ్యాక్ ఛానల్ చేస్తున్నామో తెలియదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో కూడా వీ వెరీ ఓపెన్లీ మీడియేటెడ్, వీ ఓపెన్లీ ట్రై టు సెటిల్ ఇట్. కానీ ఈ యుద్ధంలో మనం ఏది ఫ్రంట్ ఫేసింగ్ మనం చేయట్లేదు, ఏం చేసినా సైలెంట్గా చేస్తున్నాం. సో ఇనీషియల్గా కూడా మనకి చెప్పారు February 28 ఇరాన్ మనకి రిక్వెస్ట్ పంపించింది దట్ మా షిప్స్ 3 వెజల్స్ మీ దగ్గర, వార్ షిప్స్ మీ విశాఖపట్నం దగ్గర ఉంది, సేఫ్ డాకింగ్ ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే మనం ఇచ్చాము. కానీ అది మీడియాలో పెట్టలేదు. అది IRS దేనా అని అది కొలాప్స్ చేసిన తర్వాత ఖమేనీ ఆయన చంపేసిన తర్వాత చాలా రోజుల తర్వాత 1 week ఆఫ్ ద వార్ తర్వాత మనం చెప్పాం యాక్చువల్గా February 28 ఇచ్చాం పర్మిషన్ అని. మేబీ ఆ గుడ్ విల్ వల్లనే ఇరాన్ కూడా మన షిప్స్ని కొంచెం సలవింగ్ అస్ టు పాస్. సో మనం ఈ కంటెక్స్ట్ చూడాలి వాట్ ఈస్ ఇండియాస్ రోల్ అండ్ ఆల్. వాట్ ఈస్ ఇండియాస్ రోల్ అనుకున్నప్పుడు ఇప్పుడు సడన్గా మన పేరును తీసుకొచ్చింది పాకిస్తాన్. నాకు మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ హై కమిషనర్ చెప్తోంది మా మీద కనుక యుఎస్ ఏదైనా ఇంపోజ్ చేయాలని చూసిందా, మా మీద అటాక్ చేయాలని చూసిందా అంటే మాకు ఇమ్మీడియట్గా ఒక డిఫాల్ట్గా మావన్నీ కూడా ఢిల్లీకి లేకుంటే ముంబైకి వెళ్ళిపోతాయి, వాటిని మేము టార్గెట్ చేస్తాం, అటాక్ చేస్తాము అనే మాట. అది యాక్చువల్గా కూడా నో బ్రెయినర్ లాగా మాట్లాడుంటారండి, అది సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా కూడా ఎటువంటి డెమోక్రటిక్ సెటప్ అయినా ఎటువంటి సొసైటీలో ఉన్నా కూడా పీపుల్స్ మ్యాండేట్ ఒకటి ఉంటుంది, కానీ గవర్నమెంట్ మ్యాండేట్ మే నాట్ మ్యాచ్, రైట్? సో ఇప్పుడు మీరు పాకిస్తాన్లో చూస్తే పాకిస్తాన్స్ పబ్లిక్ ఈజ్ సపోర్టింగ్ ఇరాన్, అది ప్రో ఇరాన్ ఉంది. కానీ పాకిస్తాన్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ 100% ఇరాన్ స్టాన్స్, అది కొంచెం ప్రో యూఎస్ఏ తీసుకుంటుంది. ఎందుకంటే ఫండింగ్ వచ్చేది యూఎస్ నుంచే, టెక్నాలజీ వచ్చేది యూఎస్ నుంచే. వాళ్ళు మొన్ననే టెర్రరిజం ఇండెక్స్లో ర్యాంక్ 1 వచ్చింది పాకిస్తాన్. ఎగ్జాక్ట్లీ. అది వచ్చిన వెంటనే ఇప్పుడు న్యాచురల్గా ఏం చేస్తారు, మాకు టెర్రరిజం ఇండెక్స్ అంటే వాళ్ళు అఫ్కోర్స్ మన నరేటివ్ ఏంటి, దే ఆర్ బ్రీడింగ్ టెర్రరిస్ట్ అంటాం. వాళ్ళ నరేటివ్ ఏంటి, ద టెర్రరిజం ఇండెక్స్ అంటే వీఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై టెర్రరిజం. సో వీ లాస్ట్ మీదే అటాక్స్ అవుతున్నాయి చూడండి, అందుకే మేము ఆఫ్ఘనిస్తాన్ ని కొడుతున్నాం. దానివల్ల అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తుంది కరెక్టే, బట్ వాళ్ళు ఈ నరేటివ్ ఏమంటారంటే అందుకని మా కౌంటర్ టెర్రరిజం కోసం ఒక $200 million ఇవ్వండి, ఇంకో $500 million ఇవ్వండి, ఆ డబ్బులను తీసుకుంటారు, ఆర్మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఆశ చేసుకుంటారు. అది వేరే విషయం. సో వాళ్ళ నరేటివ్ దే విల్ స్పిన్ ఇట్ ఇన్ దట్ వే. సో ఇక్కడ మీరు చూస్తే ప్రజలు కోరేది ఒకటి, గవర్నమెంట్ చేసేది ఇంకేదో, రైట్? సో అట్లాగే ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా వీ హ్యావ్ టు బీ ఆనెస్ట్ దట్ ప్రజలందరూ ఏమన్నారంటే వీఆర్ రెడీ. కోవిడ్లో లాక్డౌన్ లాగా కూడా వీఆర్ రెడీ ఫర్ లాక్డౌన్, వీఆర్ బ్లాక్అవుట్స్కి వీఆర్ రెడీ. బ్లాక్అవుట్స్ జరిగాయి మనకి బార్డర్ ఏరియాస్లో, బ్లాక్అవుట్స్కి వీఆర్ రెడీ, అన్నిటికీ వీఆర్ రెడీ, గో ఫర్ ద కిల్, పిఓకే అని తీసుకురండి అని చెప్పి చాలామంది అక్రాస్ పార్టీ లైన్స్, అక్రాస్ ఐడియాలజికల్ స్పెక్ట్రమ్ పీపుల్ ఆర్ రెడీ. బట్ స్టిల్ మనం టోన్ డౌన్ చేసాం. గవర్నమెంట్ ఇచ్చిన రెస్పాన్స్ దానికి స్ట్రాటజిక్ రిస్ట్రెంట్ చూపించాం మేము, వీ డెంట్ వాంట్ అన్ ఆల్ అవుట్ వార్ అన్నారు. కానీ ప్రజలు పీపుల్స్ మైండెడ్ వాస్ గో ఫర్ ఇట్, గెట్ ఎస్ పిఓకే. బట్ గవర్నమెంట్ ఈజ్ లైక్ నా, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఓట్ చేసి గవర్నమెంట్ని మనం ఒక ప్లేస్ చేయొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్స్ అక్కడ జియో పొలిటికల్గా ఇంటర్నేషనల్ లాబీ గ్రూప్స్ వల్ల, ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, దాని బేసిస్ మీద మనం నడవం, కానీ గవర్నమెంట్స్ నడుస్తాయి. సో పాకిస్తాన్ కూడా వీ విల్ అటాక్ ఇండియా అంటే అది ఏ బేసిస్ మీద అటాక్ చేస్తారు? బికాజ్ వాళ్ళు ఫండింగ్ అంతా వచ్చేది యూఎస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ పాకిస్తాన్ అటాక్ చేయదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇరాన్ పాకిస్తాన్ అటాక్ చేస్తుంది, కానీ యూఎస్ పాకిస్తాన్ ఎట్లా అటాక్ చేస్తుంది? సో అయినా కూడా వాళ్ళు ఇండియాని కొట్టాలనుకున్నాడు, వాళ్ళు అన్నా కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డిఫెన్స్ సిస్టమ్స్, రైట్? వాళ్ళు ఏంటిది ల్యాండ్ బార్డర్ ఉండేటటువంటి ఈ పంజాబ్ సైడ్, రాజస్థాన్ సైడే వాళ్ళు పెనట్రేట్ చేయలేకపోయారు. ఇది సీ బార్డర్స్ దాటుకొని ముంబై వెళ్ళి ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు? సో ఇది ఐ థింక్ ఇట్స్ అ లూజ్ స్టేట్మెంట్, అదేదో బ్రవాడో చూపించుకోవటం దట్ హమ్ కిసీ సే కమ్ నహీ అని. ఇంకోటి ఇప్పుడు ఈ దురంధర్ 2 వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకు కూడా ఉంటుంది, మా మీద ఫ్రస్ట్రేషన్ వస్తుంది, వాట్ నాన్ సెన్స్, అందుకని హమ్ కిసీ సే కమ్ నహీ. ఇన్ఫాక్ట్ అంటున్నారు ఇప్పుడు దురంధర్ 2 వచ్చిన తర్వాత ఇప్పుడు సింధులో ఆ లయారీ రీజన్ నుంచి అక్కడ సింధ్కి ఒక బ్రాడ్కాస్టింగ్ ఏజెన్సీ ఉంది. సో వాళ్ళు ఒక డిక్లరేషన్ రిలీజ్ చేశారు దట్ మా లయారీ మీద ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు, మేము కూడా మేరా లయారీ అని ఒక సినిమా చేయబోతున్నామని చెప్పారు. సో వాళ్ళది రెస్పాన్స్ అనమాట అది, రైట్? సో వాళ్ళకి ఇది డెఫినెట్గా హార్డ్ బాయిల్ అనేది ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ సక్సీడింగ్. టెర్రరిజం ఇండెక్స్లో దే ఆర్ ర్యాంక్ 1, రైట్? సో దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ లైఫ్స్, లూజింగ్ క్రెడిబిలిటీ. ఇప్పుడు ఇంకోటి ఆఫ్ఘనిస్తాన్తో వార్ అని మీరు అన్నారు, అక్కడేంటి ప్రెషర్ పాయింట్, సౌదీకి పాకిస్తాన్కి డిఫెన్స్ ప్యాక్ట్ ఉంది 2025లో, దట్ ఒకళ్ళ మీద అటాక్ జరిగితే రెండో వాళ్ళ మీద అటాక్ జరిగినట్టు భావించాలి. యూరోపియన్ యూనియన్ అండ్ నేటో అదే కరెక్ట్, ఇస్లామిక్ నేటో అని, అది టర్కీ అండ్ సౌదీ అండ్ పాకిస్తాన్. అక్కడ అలయన్స్ ఏంటి, సౌదీ దగ్గర మనీ పవర్, యుఎస్ ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ ఉంది, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉంది, టర్కీ దగ్గర మిలిటరీ కేపబిలిటీస్, మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో దాంతో ఒక ఇస్లామిక్ నేటో అన్నట్టు వాళ్ళు అనుకున్నారు. అఫ్కోర్స్ అది కౌంటరాక్ట్ చేయడానికి ఇజ్రాయెల్, యూఏఈ, సిప్రస్ మాట్లాడుకొని ఇండియాను కూడా మీరు జాయిన్ అవ్వండి అన్నట్టు అన్నారు దాంట్లో, రైట్? సో అంటే యాజ్ అ బ్యాలెన్స్. బట్
ఇస్లామిక్ నెట్ అనేది అది మోస్ట్లీ మీడియా సర్కిల్స్లో ఉంది కానీ అది ఇంకా కాంక్రీటైజ్ అవ్వాలా. రైట్. సో ఇటువంటి స్కోప్లో కూడా మీరు చూస్తే ఇప్పుడు సౌదీ మీద అటాక్ జరిగిన మరుక్షణం పాకిస్తాన్ షుడ్ హావ్ అటాక్డ్ ఇరాన్, కానీ అటాక్ చేయలేదు. ఏమంది ఆఫ్ఘనిస్తాన్తో బిజీగా ఉన్నామన్నారు. సో దీనివల్ల కూడా సౌదీకి పాకిస్తాన్ కూడా కొంచెం సార్ అవుతుంది రిలేషన్. రైట్. సో ఈ ఎంటైర్ డైనమిక్స్ ఉంటాయి. సో పాకిస్తాన్ ఒక విధంగా యాక్టివ్గా ఈ ఇరాన్ వాళ్ళు దిగట్ల, ఆఫ్ఘనిస్తాన్ ఎంగేజ్ చేసుకుని దిగట్ల. ఇన్ఫాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా సివిలియన్ టార్గెట్స్ కూడా కొడుతున్నది అని చెప్పి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ చెప్తున్నది. సో ఇన్ ఇట్స్ కీపింగ్ ఇట్ సెల్ఫ్ బిజీ. ఇట్ డజంట్ వాంట్ టు గెట్ ఇన్ టు వార్. మాకెందుకు, మా పని మేము చూసుకుంటాం, ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటాం అన్నట్టు పెట్టుకుంటున్నారు వాళ్ళు. సో మనం లియారీ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి నిజంగా అది ఫ్యాబ్రికేటెడా, ఒరిజినల్గా జరిగిందా, దానికి మనకి భారతదేశానికి ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ ఏమున్నాయి, మనం అక్కడికి స్పైలను పంపించామా, బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అనేది ఉన్నాయి కదా. ఎందుకంటే అక్కడ క్రియేటివ్గా వాళ్ళు దే కెన్ యూజ్ ఎనీథింగ్, వాళ్ళకి కొంచెం ఫ్రీనెస్, ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి అదంతా నిజమే అంటారా? అంటే డెఫినెట్లీ సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఉంటుంది కానీ చాలా మటుకు ఫ్యాక్చువల్. ఇన్ఫాక్ట్ దీంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు డెత్స్ని రిప్రజెంట్ చేశారో ఆ డెత్స్ చాలా మటుకు అట్లాంటి పరిస్థితుల్లోనే జరిగాయి. ఇప్పుడు రెహమాన్ దకేట్ని ఎన్కౌంటర్ చేశాడు, ఎన్కౌంటర్లోనే అయ్యింది. తర్వాత ఇప్పుడు ఖనానీ బ్రదర్ అతను ఒక బిల్డింగ్ పై నుంచి పడి ఎలక్ట్రికల్ వైర్ ట్యాంగిల్ అయ్యి చనిపోయాడు, అది కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్స్. అండ్ అన్నోన్ గన్మెన్ ఈజ్ అ నోన్ ఫినామినన్. ఇన్ఫాక్ట్ లయారీ కూడా మీరు యాక్చువల్గా మీరు హిస్టారికల్గా చూస్తే లయారీ అనేది కరాచీ అనే సిటీ ఫార్మ్ అవ్వక ముందర నుంచి లయారీ అనేది ఫామ్ అయిపోయింది. కరాచీలో ఒక స్మాల్ పార్ట్ ఇస్ లయారీ. సో లయారీ 1700s సెటిల్మెంట్. ఎవరు ఎక్కువ సింధీస్ ఎక్కువ ఉండేవాళ్ళు, బలోచ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత కాంపోజిషన్ ఎట్లా అయింది, బ్రిటిష్ ఇండియా టైం అప్పటికెల్లా కాంపోజిషన్ ఎట్లా అంటే కరాచీ వాజ్ అ హిందూ మెజారిటీ ప్రావిన్స్. లయారీ వాజ్ అ స్మాల్ ముస్లిం మెజారిటీ పాకెట్ ఇన్సైడ్ అ హిందూ మెజారిటీ కరాచీ. సో దాని లోపల న్యాచురల్గా ఏమైంది, అక్కడ ఓవరాల్ దేర్స్ అ డిస్పారిటీ ఉంది, డిఫరెన్స్ ఆఫ్ థాట్స్ ఉంది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరు ఉంటాయి. అంటే ఇట్స్ సింధీ కమ్యూనిటీ, ఇట్స్ స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనిటీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ లయారీ కూడా ఏమంటారంటే బ్రిటిష్ టైంలో దే హ్యాడ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ కాబట్టి సింధీ వాళ్ళతో ఎక్కువ ట్రేడ్ ఉండేది, కానీ లయారీ చాలా మటుకు నెగ్లెక్ట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైనా కూడా పావర్టీ ఎక్కువైపోయి, నెగ్లెక్ట్ ఎక్కువైపోయి ఇవన్నీ అయినప్పుడు న్యాచురల్గా క్రైమ్ వైపు ఆలోచిస్తారు. మనకు కూడా ఇప్పుడు మనం చేస్తున్న పెట్టి క్రైమ్స్, ఎవరైనా నిజంగా పావర్టీలో ఉంటే ఇంక తినడానికి తిండి లేదు, ఏం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే పెట్టి క్రైమ్స్ ఏదో ఒక డెకాయిట్ లాగా చేయటం, ఇంటి లోపల కన్నం పెట్టి ఏదో ఒకటి తీసుకురావడం, ఇవన్నీ ఎనీవే చేస్తుంటారు. సో అందుకనే మీరు చూస్తే కొన్ని గవర్నమెంట్ పాలసీస్ వస్తాయి దట్ మరీ పావర్టీకి వెళ్ళేటప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేద్దాం, ఒక మనిషికి ఒక 5,000 ఇచ్చేయండి, ఏదో ఒకటి చేసుకుంటారని చెప్పి ఇచ్చేస్తారు. అది పాలసీ వైజ్ ఇట్ ఇస్ నాట్ గుడ్, కానీ ఏంటంటే అది ఇవ్వకపోతే వాడు క్రైమ్లోకి దిగుతాడు కదా, ఇచ్చేస్తారు 5,000 8,000 ఇస్తారు. ఇంకోటి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాగా ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అంటారు ఇందిరాగాంధీ కూడా దట్ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ని బాగా ఎంకరేజ్ చేసింది టు క్రియేట్ యూనిటీ అండ్ టు ఇన్ అ వే డిస్ట్రాక్ట్ జనాలని ఆ రెబెల్ మోడ్లోకి వెళ్ళకుండా. సో ఎంటర్టైన్మెంట్ బాగా స్ట్రాంగ్. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లోనే ఎవరికైనా ఒక 5,000 ఇచ్చాను అనుకోండి, 5,000 తీసుకుని వాడు ఒక ల్యాప్టాప్, కంప్యూటరో లేకపోతే ఏదో కోర్స్ అప్స్కిల్లింగ్ చేయడు. తను ఏం చేస్తాడు, వారానికి ఒక సినిమా 500 రూపాయలు 400 పెట్టి సినిమా చూస్తాడు. సో మనీని తీసుకుంటారు, సినిమాకి వెళ్తారు. సో మైండ్ వీటి మీదకి వెళ్ళదు. సో ఎంటర్టైన్మెంట్ డిస్ట్రాక్షన్ మెకానిజం లాగా వాడతారు. బట్ లయారీ, పాకిస్తాన్ వీటన్నిటి ఏంటంటే ఆ మోడల్స్ లేవు అట్లా. రైట్, దే డి నాట్ థింక్ త్రూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఎక్స్ట్రీమ్ గ్యాంగ్ వైలెన్స్ వెళ్ళింది, తెలిసిందే ఇది. అండ్ ఆ ఏరియానే కాదు, ఇండియాలో కూడా చాలా చోట్ల మనకి యూపీ తెలిసిందే. యూపీ వాజ్ హాట్ బెడ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ వైలెన్స్. అది కూడా రీసెంట్ ఇయర్స్లోనే అది చాలా మటుకు అది కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. సో ఫ్యాబ్రికేషన్ అనేది క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది, కానీ ఐ థింక్ దర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్. ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఇరాన్ కోసం మాట్లాడినప్పుడు, ఇరాన్ నేను అంతే తీవ్ర స్థాయిలో, ఇప్పుడు మీరు 48 hours డెడ్ లైన్ పెట్టారు, మా పవర్ గ్రిడ్ మీద అటాక్ చేస్తే మేము ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తామని. సో ఇక్కడ ఎంతసేపు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్నాడు, లేకపోతే ఇరాన్లో ఉన్నటువంటి ఐఆర్జీసీ వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప నెతన్యాహు అసలు పెద్దగా మాట్లాడట్లేదు. అక్కడేం జరుగుతోంది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? సో ఇది యాక్చువల్గా ఎట్లా చెప్పాలంటే ఇక్కడ ప్రెషర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చోక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ మీద కాదు ప్రెషర్ పడేది, యుఎస్ మీద పడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు వెస్ట్ ఏషియాకి హామీ ఇజ్రాయెల్ ఇవ్వాల, మీ ఎనర్జీ సెక్యూరిటీ మేము చూసుకుంటాం, మీ డిఫెన్స్ సెక్యూరిటీ మేము చూసుకుంటాం, ఇజ్రాయెల్ ఇప్పుడు యుఎస్ అనేది అన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎటువంటి ఎనర్జీ నీడ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్తో సంబంధమే లేదు. ఎట్ మ్యాక్స్ అది సూయిస్ కెనాల్ మీద తెచ్చుకుంటుంది అది. సో దేర్ ఇస్ నో పాయింట్ అట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని కొట్టడం ఏంటి, అది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రెషర్ బిల్డప్ చేసి ఆ ఇండైరెక్ట్గా యూఎస్ని టార్గెట్ చేయటం. డైరెక్ట్గా యూఎస్ని కొట్టాలంటే ఇట్స్ డిఫికల్ట్. యూఎస్కున్న ఆ హెవీ పవర్ని, ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ని ఢీ కొట్టడం కష్టం. సో ఇక్కడ గేమ్ ఏంటి, హోల్డ్ యాజ్ మచ్ as పాసిబుల్. సో అంటారు స్ట్రెంగ్త్ వర్సెస్ స్టామినా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ గట్టికి కొడితే ప్రాబ్లం అవుతుంది, కానీ స్టామినా ఉన్నవాడు ఏం చేయాలి, ఆ దెబ్బలు తగలకుండా కాసేపు జస్ట్ అవాయిడ్ చేయాలి. ఒక పావు గంట సేపు తను మేనేజ్ చేస్తే బై 15th 20th minute ఆ రెండో ఆపోనెంట్ ఏంటంటే టైర్డ్ అయిపోతాడు, అప్పుడు వాడిని కొట్టచ్చు, చిన్న కొట్టిన పడిపోతాడు. సో ఇరాన్ స్ట్రాటజీ ఇది, త్రూ స్టామినా. సో ఆ స్టామినాలో ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే జపాన్కి 90% ఎనర్జీ మొత్తం వచ్చేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో. సో దాని మీద ప్రెషర్ బాగా బిల్డప్ అయిపోతున్నది.
సో మొన్ననే ఇది యూరోపియన్ యూనియన్ కూడా ఇది ట్రంప్ చెప్పారు, మీరు కూడా పంపించండి, మీ షిప్స్ పంపించండి, వార్ షిప్స్ పంపించండి, స్టేట్ ఆఫ్ హార్మోజ్ని మనం రీగెయిన్ చేయాలన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ నో వీ వోంట్ డూ ఇట్ అన్నారు. అది అన్న వెంటనే మనం చూసిన న్యూసే దట్ ఇరాన్ నుంచి ఒక మిజైల్ డియేగో గార్సియా దాకా వెళ్ళింది. డియేగో గార్సియా ఆల్మోస్ట్ 3,800 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇరాన్ బార్డర్, అక్కడ దాకా వెళ్ళింది. ఖురమ్షైర్ 4 మిజైల్ అంటున్నారు, బెలిస్టిక్ మిజైల్ అది. దానికి ఇప్పటిదాకా మీరు ఇంటర్నెట్లో చూస్తే రేంజ్ ఆఫ్ ఖురమ్షైర్ అని చూస్తే మీకు 2,000 కిలోమీటర్స్ అని ఉంటుంది. అది 4,000 వెళ్తుంది ఎవరు భావించలేదు. ఆల్మోస్ట్ డబుల్ వెళ్ళింది. కరెక్ట్. సో దీనివల్ల మొన్నటిదాకా ఈస్టర్న్ యూరోప్, వెస్ట్ ఏషియా వరకు ఆ 2,000 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే బెర్లిన్ ఈజ్ ఇన్ రీచ్, ప్యారిస్ ఈజ్ ఇన్ రీచ్, కొంచెం వాళ్ళు ఆ టెహరాన్లో కాకుండా కొంచెం ఈ మూలకు పెట్టుకుంటే యూకే ఈజ్ ఆల్సో ఇన్ రీచ్. సో వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక ఇది, దట్ మీరు దిగితే మాత్రం రిమెంబర్ మా మిజైల్స్ అటువైపు కూడా వస్తాయి, రెడీగా ఉండండి అని చెప్పి అదొక చూపించుకుంటున్నారు. వాళ్ళ ఆ మిలిటరీ స్ట్రెంత్ వాళ్ళు చూపించుకుంటున్నారు. సో ఈ ప్రెషర్ మొత్తం ఏమవుతుందంటే యూఎస్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకా ట్రంప్ కూడా 48 hours అన్నారు, కానీ ఇట్స్ ప్రాబ్లమాటిక్ మూవ్. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇస్ గోయింగ్ టు సే నో, ఇరాన్ నో అనేసింది. సో దానికి ఏమైంది, ఆయన థ్రెట్ని సీరియస్గా తీసుకోలేదు, దానివల్ల రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది, ఆయన మాట సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన యాక్ట్ చేయకపోతే ఇట్స్ అన్ ఎంటీ థ్రెట్ అని ఇంకెవ్వరు నమ్మరు ఆయన. ఇట్స్ ఫినిష్, సీరియాసిటీ అసలు ఎవరు ఇంకెవ్వరు. ఆయన యాక్ట్ చేస్తే ఇమ్మీడియట్ ఇరాన్ అంది, మీరు కొట్టిన మరుక్షణం మేము అండ్ ఒక లిస్ట్ ఇచ్చింది అది. సౌదీ అరేబియాలో ఈ పవర్ ప్లాంట్ని కొడతాం, ఈ డిసాలినేషన్ ప్లాంట్ వెస్ట్ ఏషియాలో ఉండే లార్జెస్ట్ డిసాలినేషన్ ప్లాంట్ సౌదీ అరేబియాలో, అది కొడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఆప్షన్ లేదు, ఇమీడియట్గా వాళ్ళకి ఫ్లైట్లు షిప్లు తీసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే. వాటర్ దొరకదు తాగడానికి, దర్ ఇస్ నో వాటర్. మహా అయితే మీకు ఒమాన్లో కొంచెం ఉంటుంది, యుఏ వైపు ఫుజైరా సైడ్ రసల్కేమో కొండలు ఉంటాయి కాబట్టి కొంచెం మీకు వాటర్ బేసిక్గా ఉంటుంది, కానీ సౌదీ అరేబియాలో ఎక్కడుంది అంత వాటర్, గ్రౌండ్ వాటర్ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ దీనికి కూడా కానీ ఉన్నాయి కొన్ని కంటింజెన్సీ ప్లాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈలోనే ఐ థింక్ అబుదాబిలో లీమా అని ఒక రీజన్ ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఒక వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు కాదు, ఒక 10-15 years బ్యాక్ వాళ్ళు డెవలప్ చేసుకుని పెట్టుకున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ వాటర్ వాడదాము అని. మేబీ అవి యాక్టివేట్ చేసుకుంటారేమో, బట్ ఆఫ్ కోర్స్ అది ఇరాన్కి, చైనాకి, రష్యాకి తెలిసి ఉంటుంది, అవసరమైతే దాన్ని టార్గెట్ చేస్తారు. రైట్. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే వీటితో ఇరాన్ ఏమంటుంది, యూ హిట్ అస్, వీ విల్ హిట్ ఎవ్రీబడి ఎల్స్, దాంతో మీ మీద ప్రెషర్ పడేటట్టు చేస్తామంటున్నారు. అని అది జరుగుతుంది, చేస్తున్నారు వాళ్ళది. సో ఇప్పుడు ఇది నౌ వీ హ్యావ్ టు సీ ఎటువంటి ప్రెషర్ అనేది వస్తుంది. ఇండియా ఇస్ బై అండ్ లార్జ్ సేఫ్. మీరు చూస్తే ఇవాళ వచ్చిన న్యూసే దట్ అర్జెంటీనా మనకి ఒక 1 year 2025లో ఎంత మనకి సప్లై చేశారో వాళ్ళు, ఐ థింక్ ఎల్ఎన్జీ ఎంత సప్లై చేశారో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వార్టర్లోని Jan-Feb Marchలోనే వాళ్ళు లాస్ట్ 1 year ఎంత అమౌంట్ ఎల్ఎన్జీ ఇచ్చారో ఈ ఫస్ట్ 3 monthsలో ఇచ్చేసారంట. సో అక్కడ నుంచి మనం హెవీగా ఇట్లా డైవర్సిఫై చేసుకొని తీసుకుంటున్నాం. సో మన సేఫ్టీ చూసుకుంటున్నాం. ఇంకోటి మన ఎనర్జీ డిపెండెన్సీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనది చాలా కోల్ బేస్ నడుస్తున్నది, కోల్ అండ్ థర్మల్ ప్లాంట్ బేస్ నడుస్తుంది. సో వీఆర్ నాట్ వెరీ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్ అవన్నీ అఫ్ కోర్స్ మనకి హౌస్ హోల్డ్లో పనికి వస్తుంది, కానీ కోల్ అవన్నీ ఇప్పుడు మన ప్రొడక్షన్ పెంచుతున్నాం మనం. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీఆర్ పొజిషనింగ్ యాజ్ వెల్ సేఫ్, కానీ బట్ అది ఆ సేమ్ స్టోరీ అన్నిటికీ లేవు. యూఎస్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ పరిస్థితి లేదు, ఆ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెషర్ పెడతారు. సో ఇప్పుడు భారతదేశం రెస్పాండ్ అవుతుందా అవదా అనుకున్నప్పుడు మన దగ్గర కూడా ఒక క్రైసిస్ లాగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, డాలర్తో మన రూపీ వాల్యూ పడిపోయింది, ఇవన్నీ ఉన్నాయి కదా. మన దగ్గర ప్రెషర్ అనేది ఏమైనా బిల్డ్ అవుతుందా, లేకుంటే మొత్తం ఎగ్జిక్యూషన్లో ప్లానింగ్లో అంత పర్ఫెక్ట్ ఉందా గవర్నమెంట్? పర్ఫెక్షన్ అంటే ఎప్పుడు ఏదైనా కూడా దిస్ ఆల్వేస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. ఎవరైనా ఎప్పుడైనా కూడా ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం, కానీ హ్యూమన్ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, అండ్ కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. దాని బేసిస్ ఎప్పుడు కూడా ఎవరేం పర్ఫెక్ట్గా చేయలేము, అన్నీ కొంచెం ఒక లెవెల్లో ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ పర్ఫెక్షన్ని అది చేయలేకపోవడాన్ని ఆపోజిషన్ పార్టీ పట్టుకుని ఎప్పుడైనా బ్యాడ్జర్ చేయొచ్చు, ఎవరైనా కూడా, హూ ఎవర్ ఇస్ ఆపోజిషన్. నాకు తెలిసిన మటుకు చాలా మటుకు మనం ప్రిపేర్ చేసుకుని ఉన్నాం, కంటింజెన్సీస్ ఉన్నాయి, మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంటే కాదు, సివిల్ సొసైటీ కూడా ప్రిపేర్ అవుతుంది. సివిల్ సొసైటీ కూడా ఏం చేస్తుంది, దీంట్లో 2 రకాలు. కొంచెం అతిగా చేసే వాళ్ళు ఏం చేస్తున్నా, ఇప్పుడు ఎల్ఎన్జీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంట్లో ఒక సిలిండర్ కాదు 15 సిలిండర్లు పెట్టేసుకుంటున్నారు. లేకపోతే పెట్రోల్ బంకులు లీటర్ పెట్రోల్ కాదు 20 లీటర్లు ఈ టంకీలో దాంట్లో క్యాన్స్ నింపేసుకుంటున్నారు. వాళ్ళు చేసి అతి చేస్తున్నారు. ఇంకొంచెం ప్రాగ్మాటిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండక్షన్ స్టవ్లు కొనేసుకుంటున్నారు. సో ఇండక్షన్ కూడా నడిపేచ్చు కదా బండి అని, అది కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం కూడా మన కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టుకుంటున్నాం, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టుకుంటుంది. సో ఐ థింక్ భారత్ ఎప్పుడైనా కూడా ఇట్ ఈస్ అ స్టేట్, ఇట్ థింక్స్ త్రూ. ఇంకోటి మనకున్న అడ్వాంటేజ్ గ్లోబల్గా మనకున్న రెప్యుటేషన్ ఏంటంటే జుగాడ్లో మన నంబర్ 1. సో మీరు ఎల్ఎన్జీ తీసేస్తారు, సరే ఏదో వుడ్ ఫైర్ పెట్టుకుంటాం, వుడ్ ఫైర్ తీసేస్తారు, దాని తర్వాత ఇంకేదో గోబర్ పెట్టుకుంటాం. రైట్. సో కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, మీరు చూస్తే ఐ థింక్ ఒక గవర్నెన్స్ లెవెల్లో ఇంతకు ముందర ఇప్పుడు భారత్ మొత్తంలో కూడా రకరకాల మోడ్స్ ఆఫ్ కుకింగ్ ఉండేది. కొంతమంది వుడ్ ఫైర్ మీద చేసేవాళ్ళు, కొంతమంది గోబర్ మీద కౌడంతో చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే కొంచెం గ్లోబల్ వెస్టర్న్ ప్రెషర్ వచ్చి, క్లైమేట్ చేంజ్ అని ప్రెషర్ వచ్చేసరికి
మనం కూడా ప్రజల్ని ఏం చేసాము, నేమ్ అండ్ షేమ్ చేసాం. బాగా నేమ్ అండ్ షేమ్ చేసి ఇదేంటి గోబర్తో తింటారేంటి, దట్స్ వెరీ లో క్వాలిటీ కుకింగ్, వుడ్ ఫైర్తో చేస్తారంటే ఇన్హేల్ చేస్తే మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, ఇవన్నీ చెప్పి అందరిని ఎల్ఎన్జీలోకి మార్చాం. కానీ ఎల్ఎన్జీ అంటే డిపెండింగ్ ఆన్ ఈ కతార్ మీద వీటి మీద డిపెండ్ అవ్వాలి. సో ఇప్పుడు అక్కడ ఒక క్రైసిస్ వచ్చిన వెంటనే ఇక్కడ పరిస్థితి మంది ఎట్లా ఉంది ఇప్పుడు. అట్లా కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తున్నాం, విచ్ ఇస్ గ్రేట్. ఇట్ ఈస్ గ్రేట్, ట్రాన్స్పరెన్సీ, ఇట్స్ ఈజీ, అవంతా ఓకేనే. కానీ ఒక్క సింగిల్ అటాక్, వన్ అటాక్ ఆన్ సాటిలైట్ సిస్టమ్ ఆర్ వన్ అటాక్ ఆన్ అండర్ గ్రౌండ్ వాటర్ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్, లేకపోతే ఒక అటాక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, దాంతో ఎంటైర్ ఎకానమీ విల్ క్రిపుల్. సో మనం కూడా ఏంటంటే బ్యాకప్స్ పెట్టుకోవట్లేదు. మనం కూడా చాలామంది ఏంటంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని క్యాష్ అసలు ఏమాత్రం వద్దనుకుంటున్నారు. కొంచెమైనా బేసిక్ క్యాష్ అయినా మనకు ఉండాలి, సెల్ఫ్ డిపెండెన్స్ అనేది ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ప్రజలు ఏం చేయాలి, సివిల్ సొసైటీ ఏం చేయాలంటే ఎంత మటుకు సెల్ఫ్ డిపెండెన్స్ పాసిబుల్ అంత చూడాలి మనం. సో మన వాటర్ సోర్సెస్ ఉండాలి. ఇవి జనరల్గా ఏంటంటే విలేజెస్లో, టౌన్స్లో పాసిబుల్. ఎవరింటికి వాళ్ళ బావిలు వాళ్ళకు ఉంటాయి. ఒక చిన్న సోలార్ ప్లాంట్తో కూడా నడిచిపోతుంది, ఇల్లు నడిచిపోతుంది. మీకు అక్కడ లొకాలిటీ అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు ట్రేడ్ లాగా పెట్టుకోవచ్చు, ఒక బార్టర్ సిస్టమ్ లాగా పెట్టుకోవచ్చు. సిటీస్లో ఇట్స్ అన్సస్టైనబుల్. ఇప్పుడు మనకి ఇక్కడ 20-30 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకసారి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ డౌన్ అయితే మీకు ఎలక్ట్రిసిటీ లేకపోవడమే కాదు, ఇప్పుడు మీకు వాటర్ కావాలనుకోండి, ఒక కింద నుంచి బకెట్లో నీళ్ళు వేసుకోవాలంటే మీరు 20 ఫ్లోర్స్ దిగి రోజు పైకి కిందకి వెళ్తారు. ఎట్లా వెళ్తారు మీరు? మోటార్ కూడా పనిచేయదు కదా. సో మనం ఐ థింక్ వీ షుడ్ స్లోలీ ఫోకస్ ఆన్ అ డీసెంట్రలైజ్డ్ మోడల్. అండ్ మనకు కూడా ఉంది, ఇండియన్ గవర్నమెంట్కి కూడా 2036 కల్లా ఎక్కువ సోలార్ పవర్తో రన్ చేయాలని ఉంది. కానీ బట్ ఐ థింక్ ప్రజలు కూడా గవర్నమెంట్ మీద డిపెండెన్స్ కాకుండా సొంతగా కూడా మనం పెట్టుకోవాలి. సో ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనుకున్నారు? 4th వీక్ కూడా ఆన్ అయింది, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా మటుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఒక విధంగా జరుగుతున్నాయండి. అది మీడియాలో ఎక్కువ రాకపోయినా కూడా ఇప్పుడు నాకు తెలిసిన యూఏఈలో తెలిసిన వాళ్ళు, సౌదీలో తెలిసిన వాళ్ళు, బిజినెస్ అస్ యూజువల్ లాగా ఈమెయిల్స్ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఆఫీసులకు వెళ్ళట్లేదు, కొంతమంది వెళ్తున్నారు. కానీ మెజారిటీ అంటే బిజినెస్ అస్ యూజువల్ వస్తూనే ఉన్నాయి, ఈమెయిల్స్ వస్తూనే ఉన్నాయి, ఇన్వాయిస్లు పంపిస్తున్నాయి, పేమెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఏమి క్రిపుల్ అవ్వాలా, వెస్ట్ ఏషియా ఏమి కంప్లీట్గా ఫినిష్ ఏం అవ్వాలా. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దుబాయ్ మాల్ వెళ్ళే వాళ్ళు దుబాయ్ మాల్ వెళ్తున్నారు, చేసుకునే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అలర్ట్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇట్స్ హ్యాపెనింగ్ ఎనీవే. ఇంకోటి మనం కూడా అసలు ఎట్లా మన ఆయిల్ షిప్స్ ఎట్లా ఇవే అంటుంటే ఇరాన్ చాలా కేటగిరికల్గా చెప్పింది, యూ హ్యావ్ టు ఓపెన్ ద స్టేట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఓపెన్, బట్ ఓపెన్ ఫర్ నాన్ ఎనిమీ షిప్స్ అన్నారు. ఎనిమీ షిప్స్ అంటే యూఎస్తోను ఇజ్రాయెల్తోను మీ చేతులు కలిపి యూ ఆర్ నాట్ అలౌడ్. వాళ్ళ చేతులు కలపకండి, యూఆర్ అలౌడ్. ఇది ఇండియా తీసుకెళ్ళండి, చైనా తీసుకెళ్ళండి. ఇప్పుడు మొన్ననే ఒక 2-3 షిప్స్ $2 million వదిలేశారన్నారు. సో ఆ మోడల్ కూడా ఉంది. మేము ఇన్ఫాక్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మీకు పనామా కెనాల్ ఉంటుంది నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో. ఆ పనామా కెనాల్ దాటడానికి టాల్ తీసుకుంటారు వాళ్ళు, $millions తీసుకొని షిప్స్ పాస్ చేయిస్తారు. సూయస్ కెనాల్ ఉంది, అది ఈజిప్ట్ మానిటైజ్ చేసుకుంది. సూయస్ కెనాల్ దాటాలంటే మెడిటరేనియన్ నుంచి ఇటు అరేబియన్ సీ వైపు రావాలన్నా ఆర్ రెడ్ సీ వైపు రావాలన్నా లేకపోతే వైస్ వర్సా మీరు వాళ్ళకి టాల్ కట్టాలి. అట్లాగే కెనడా స్టేట్స్ దగ్గర కూడా దే టాలింగ్ ఇట్. అండ్ అట్లాగే ఇక్కడ యూఎస్ స్టేట్స్ దగ్గర కూడా వాళ్ళు పే చేయించుకుంటారు. ఇరాన్ ఎప్పుడు చేయలే ఆ పని. అఫ్కోర్స్ అది చెప్పచ్చు, ఏంటంటే రెండో వైపు యూఏ ఉంది కాబట్టి, లేకపోతే ఒమాన్ ఉంది కాబట్టి చేయలేదు అనొచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్ మానిటైజ్ చేస్తుంది. వాళ్ళందరూ చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు? సో ముందు ఒక న్యూ నార్మల్ అనేది వస్తుంది. మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇరాన్ తన డ్యామేజెస్ని కూడా మరి రికవర్ చేసుకోవాలి. యూఎస్ ఇవ్వదు ఆ డ్యామేజెస్. సో మోస్ట్ లైక్లీ ఇప్పటి నుంచి ఒక ఆర్డర్ మారుతుంది. అక్కడ ఒక టాలింగ్ సిస్టమ్ పెడతారు. ఆ టాలింగ్ సిస్టమ్ ఏం చేస్తారు, డాలర్స్ తీసుకోరు వాళ్ళు, యువాన్లోనూ ఇంకో కరెన్సీలోనూ తీసుకుంటారు. దాంతో ఇప్పుడు డీ డాలరైజేషన్ అనే ఇంపాక్ట్ ఇంకా గట్టిగా దెబ్బతింటుంది. ఎంత న్యూ నార్మల్ అవుతుందో, వచ్చేటువంటి థ్రెట్స్, ఛాలెంజెస్, వాటిని కూడా మనం ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాము అనే దాని మీద ఇప్పుడు కరెక్ట్. అంటే మనం అంటే భారత్, సో హూ ఎవర్ ఈజ్ గెటింగ్ దట్ ఇంపాక్ట్, అందరి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో సరికొత్తగా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ మెకానిజం ఏముంది అనేది కూడా బిల్డ్ చేసుకుంటున్నామా అండ్ జనాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మనకి డిమానిటైజేషన్ 500,000 రూపీస్ నోట్స్ లేదని వెంటనే ఇమీడియట్గా ఎవ్రీవన్ అడాప్టెడ్. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా చాలా మంది క్యాష్లో చేస్తుంటారు. అది కూడా వాళ్ళు ఇమీడియట్గా సరే వాళ్ళు నెక్స్ట్ న్యూ నార్మల్కి వెళ్ళిపోయారు. రైట్. సో జనాలు కూడా ఈజీగా మూవ్ అవుతారు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఈ వార్ కూడా చూస్తుంటే ఏంటంటే గ్లోబల్గా ఒక రెసిస్టెన్స్ ఉంది. World War III లాగా అవ్వకూడదు అని యూరోపియన్ యూనియన్ చూపిస్తున్నది, ఏషియాను చూపిస్తుంది, వెస్ట్ ఏషియా కూడా చూపిస్తుంది. సౌదీ అరేబియా కూడా మేము కొడతాం ఇరాన్ అన్నారు, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. వాళ్ళు కూడా రెసిస్టెంట్ చూపిస్తున్నారు. సో వరల్డ్ వార్ లాగా తీసుకెళ్లే మోడ్లో ఇజ్రాయెల్ తీసుకెళ్తున్నది. ట్రంప్ కూడా అంటూనే డీఎస్కలేట్ చేస్తూ ఉన్నాడు. ఇరాన్ కూడా జాగ్రత్తగా స్ట్రాటజికల్గా కొడుతున్నది. సో ఇదంతా ఓవరాల్ చూస్తే World War III అనే మోడ్కి వెళ్ళకపోవచ్చు. అందుకని ఒక న్యూ నార్మల్ వస్తుంది, కానీ ఒక గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ లాగా రావచ్చు. అది అగ్రెసివ్గా ఒక World War II తర్వాత జరిగినట్టు అయితే మేబీ అట్లాంటి న్యూ నార్మల్ అయితే అవ్వకపోవచ్చు. చూద్దాం మళ్ళీ వీకెండ్ కల్లా ఎలాంటి మార్పులు వస్తాయి అంటే అనేది వి విల్ టాక్ అండ్ డిస్కస్ మోర్ అండి. ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.